ఇంకా హాయ్ అండి, ఆదివారం అందరికీ వచ్చిందంటే నమస్తే. ఫస్ట్ మేమైతే మన దేవుడి టెంపుల్‌కి వచ్చాము. దర్శనం. మళ్ళీ ఈరోజు తర్వాతే మాకు ఇంకేమైనా సెలవొచ్చిందన్నమాట. ఏ మేమైతే గుడికొచ్చామన్నది గుడికొచ్చాం. చూపిస్తాను. మేమైతే అయితే అర్చన లోనకొచ్చామండి టికెట్లు మన గుడిలోకి. వచ్చిన చేతికైతే తర్వాత ఇగోండి వచ్చేసాయి. ఇంకెక్కడైతే అసలు విషయం మీకు దర్శనంకెళ్తున్నాము. చెప్పలేదు కదా! ఈ రోజు మేము టికెట్‌లు వచ్చే వచ్చిందని గుడైతే మాత్రం మాట్లాడుతున్నారన్నమాట. తిరుపతి వెంకన్న గుడండి. సింగపూర్‌లో ఆదివారం అయితే ఇంత పెద్ద గుడి ఎక్కడికెళ్ళినా తిరుపతి గుడికి మాత్రం వెంకన్నది ఉందనే విషయం నాకు రావాలనిపిస్తది. అస్సలు ఎందుకంటే తెలీదు. నాకు ఈ రోజే ఈ తెలుసు. నెలలో వచ్చిన నేను 2000 ఇదే ఫస్ట్ టైమ్ చూపించినప్పుడు అయితే ఇదే ఒక రావడం అయితే చాయిస్ మాత్రం. దేవుడి మీద ఇంకెక్కడైతే రావడానికి. జనాలతోటైతే మాత్రం ఫుల్‌గా నిండిపోయింది. ఇంకా ఆదివారం ప్రతి ఒక్కళ్ళు గుళ్ళు, గోపురాలు పట్టుకొని తిరిగిన వాళ్ళే ఉంటారు. ఇంకెంత బిజీలో గూడా ఇక్కడైతే మాత్రం ఒక విశేషం అయితే జరుగుతుంది. ఈ వెంకన్న గుడిలోనైతే మాత్రం. ఇక్కడ 60 సంవత్సరాలు ఒక జంట అయితే మాత్రం మళ్ళీ పెళ్లి చేసుకుంటున్నారండి. మనలాంటి వాళ్ళకి ఒకసారి పెళ్లి అవ్వడమే తడవు. పెళ్లి రోజు మర్చిపోయిన లైఫ్‌లో మనమైతే మాత్రం దేనికన్నా పెట్టి పుట్టుండాలంటారు. దానికి రాసి పెట్టుండాలి, పెట్టి పుట్టుండాలి. చూసారు కదా! చక్కగా పీటల మీద కూర్చొని, పంతుల దగ్గర కూర్చొని మళ్ళీ మళ్ళీ పెళ్లి చేసుకుంటున్నారు. ఇంకెక్కడైతే చూసారు కదా! మాకు దర్శనం టికెట్లు ఇస్తే మాత్రం వాళ్ళు అర్చన టికెట్లు తీసుకున్న తర్వాత మమ్మల్ని గోత్రనామాలు వాళ్ళు అడిగారు. ఎందుకంటే ఇక్కడ టికెట్‌లో గోత్రనామాలైతే రాయరంట. మొత్తానికి మా గోత్రనామాలు చెప్పిన తర్వాత 5 నిమిషాలు పూజ సమాప్తం చేసిన తర్వాత చివర్లో 2 పువ్వులు పెట్టి నమో నమః అని చెప్పి మమ్మల్నయితే మాత్రం హారతిచ్చి నమస్తే జేసేశారు. ఇంకిలాగుంటది ఈ సింగపూర్‌లో పూజలు, పునస్కారాలయితే మాత్రం. జస్ట్ 5 నిమిషాల పూజే. మనలాగా కొబ్బరి చెప్పులు, మళ్ళీ అట్టుపళ్ళు అలాంటివయితే మాత్రం ఇక్కడ ఏమి ఉండవు. ఓన్లీ దేవుడి గుళ్ళకొచ్చినప్పుడు పువ్వులు మాత్రమే ఇక్కడ తీసుకురావాలమాట. ఇక్కడ గుళ్ళో తీరు ఇలాగుంటాది. మేమైతే ఇవ్వండి ప్రసాదం అంటే ఇక్కడ పులిహోర, బిర్యానీ, వెజిటేబుల్ బిర్యానీ ఇచ్చారు. అంటే గుడిలో పంతులు దగ్గర ఇచ్చిన ప్రసాదం పువ్వులు అలాగే ఇస్తారు. అరటిపళ్ళు, కొబ్బరికాయలు అలాంటివి ఎవరు. కానీ తినడానికి అయితే మాత్రం ఇక్కడ టిఫిన్ ఏ గుడికి వెళ్తే ఆ ప్రసాదం కన్ఫర్మ్ గా ఉంటది. ఉదయం పూట ఇలాగ మాలాగా మేడికి వచ్చిన వాళ్ళు ఏం చేస్తారంటే టిఫిన్ ఇది అవ్వడేస్తారు. 100 నుంచి 90% ఉండకపోయినా కానీ 50% అయినా ఇలా చేసిన వాళ్ళు చాలా మంది ఉంటారు. మాకు ఇంక ఇదే టిఫిన్ ఇప్పుడు. ఇంకెక్కడి నుంచి డైరెక్ట్ భోజనం టైంకి బయటికి వెళ్ళి తినడమే. ఓకేనండి.
ఊర్లో గూడా వెంకన్న గుడి. నాకైతే చాలా ఆనందం అనిపిచ్చింది. ఎందుకంటే తిరుపతి వెంకన్న గుడి ఇక్కడ గూడా ఉంది కాబట్టి మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు దేవుడి దర్శనం అయితే చేసుకోవచ్చు. అంతా మాత్రం చాలా బాగానుంది. కానీ చివర్లో మాత్రం మనకిక్కడ తిరుపతి లడ్డూ గాని, లేదంటే ఇలా ఖాళీ కూర్చునేటప్పుడు చెక్క, ముక్క కొట్టుకోవడానికి కొబ్బరి చిప్పలో గాని ప్రసాదాలైతే మాత్రం ఇక్కడ గుడిలోనైతే ఇవ్వరు. ఇచ్చే ప్రసాదం మీకు చూపిచ్చాను గదా! అది మాత్రమే. దద్దోజనం, పులిహోర తప్ప. చూసారు కదా! ఈరోజు మా హౌస్ మేడ్ విషయాలు మాత్రం ఈ మాదిరిగా ఉన్నాయి. ఇదే కాదు ఇంకో మంచి వీడియోలతో మీ ముందుకు రావడానికైతే నేను ట్రై చేస్తాను. మర్చిపోకుండా మాలాంటి వాళ్ళు గూడా మీ సపోర్ట్ కావాలి.